నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్ దాడులు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏం జరిగిందని చెప్పేసి కువైట్ ప్రధానమంత్రి గారు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి యొక్క ప్రతినిధి అయిన అహ్మద్ ఆల్ అబ్దుల్లా ఆల్ సబా గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాంతీయ నాయకులు మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో కువైట్ ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. అక్కడ ఆయన కువైట్ మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపైన ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించారు. కువైట్ ప్రధానమంత్రి గారు తన యొక్క ప్రసంగంలో ఈ దాడులు కువైట్ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం, మానవతా చట్టం మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను స్పష్టంగా ఉల్లంఘించాయని తెలిపారు. కువైట్ యుద్ధంలో ఒక పార్టీ కాదని, దాని భూభాగం పైన ఏవైనా సైనిక కార్యకలాపాలకు ఉపయోగించబడదని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. కువైట్ సాయుధ దళాలు కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ చేసిన దాడులను తిప్పికొట్టాయని చెప్పేసి ఇప్పటి వరకు 234 బాలిస్టిక్ క్షిపణులు, 423 డ్రోన్లు మరియు ఒక క్రూయిజ్ క్షిపణిని అడ్డగించాయని చెప్పి ప్రధానమంత్రి గారు వెల్లడించారు. వీటిలో పౌర మౌలిక సదుపాయాలు మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు చమురు శుద్ధి కర్మాగారాలు వంటి ముఖ్యమైన ప్రదేశాలు లక్ష్యంగా దాడులు జరిగాయని చెప్పేసి ఈ దాడుల ఫలితంగా 11 ఏళ్ల బాలిక కూడా మరణించింది. 2 కువైటీ పౌరులు మరణించారు. అలాగే కువైట్ సైన్యం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు చెందిన 4 సైనికులు కూడా మరణించారు. 91 మంది గాయపడ్డారని చెప్పి ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం కువైట్ ఆత్మరక్షణకు చట్టబద్ధమైన హక్కును కలిగి ఉందని తెలిపి ప్రధానమంత్రి గారు తెలియజేశారు. సార్వభౌమత్వాన్ని మరియు ప్రాంతీయ భద్రతను కాపాడుతూ సంభాషణలు మరియు దౌత్య పరిష్కారాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి గల్ఫ్ సహకార మండలి దేశాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు శాంతి మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి అటువైపు మేము అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పేసి యూరోపియన్ యూనియన్తో జరిగిన సమావేశంలో కువైట్ ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.